లాస్ట్ టైం మా ఊర్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను ఒక ఆయనని అడిగిన, నువ్వు ఓటు ఎవరికి వేసినావు అని. పలానా వాళ్ళకి వేసినా అని అన్నాడు. ఎందుకు వేసినావు అంటే, నాకు ఓటుకు పైసలు ఇచ్చిరు, నేను వేసినా అని అన్నాడు. అవునా అని ఇంకొక ఆమెను అడిగిన, నువ్వు ఓటు ఎవరికి వేసినావు అని అంటే, పలానా వాళ్ళకి వేసినా అని చెప్పింది. ఎందుకు వేసినావు అంటే, నాకు ఓటుకు 10,000 ఇచ్చిరు, అందుకే వేసినా అని చెప్పాడు. అని పైసలు ఇస్తేనే ఓటు వేస్తారా? అసలు మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఓటు ఎందుకు వేస్తావు? గుర్తుపెట్టుకో, నీ ఏజ్ 18 నుంచి 30 వరకు ఉందా, నీకు కావాల్సింది గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ జాబ్ ఆపర్చునిటీ, స్కిల్స్ ట్రైనింగ్ అండ్ ఫీ సపోర్ట్. అండ్ నీకు కావాల్సింది గైడెన్స్ కూడా. ఒకనొక సిచ్యువేషన్లో పేరెంట్స్కి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతారు. ఆ టైంలో నీకు కావాల్సింది ఫీ సపోర్ట్, చేయూత సహాయం. ఇప్పుడేపు నువ్వు తీసుకున్న 5,000 10,000 రూపీస్కి నీ లైఫ్ సెట్ అవుతుందా? కాదు. కానీ ఇవన్నీ క్లియర్ చేసే పర్సన్ ఉంటే ఆ పర్సన్కి వేయండి ఓటు. 30 to 60 ఏజ్ ఉన్న పర్సన్కి ఏం కావాలి? వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బాగుండాలి, అందరికీ పెన్షన్ రావాలి. మోస్ట్గా ఆడవాళ్ళకు గవర్నమెంట్ కొన్ని ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ తీసుకొచ్చింది. అవి అగరబత్తి మేకింగ్, క్యాండిల్స్ మేకింగ్, డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని అడగండి. అందుకేంటి ఓటు. డోంట్ ఓట్ ఫర్ మనీ, ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చిల్డ్రన్స్.